హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు 2021 జనవరి మొదటి వారం ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: మిత్ర దేశాలకు ఇటీవల ఏ క్షిపణి ఎగుమతి అమ్మకాలకు కేంద్ర కేబినెట్ అనుమతి లభించింది? ఆన్సర్ 1, ఆకాష్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అవార్డ్స్ 2019 వార్షిక కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్ర అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ 1, ఉత్తరప్రదేశ్. తూర్పు లడాఖ్లోని పాంగోంగ్ త్సో వంటి ప్రధాన నీటి వనరుల్లో నిఘా కోసం 12 అధిక పనితీరు గల పెట్రోలింగ్ పడవలను అభివృద్ధి చేయడానికి భారత సైన్యంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? ఆన్సర్ 4, గోవా షిప్యార్డ్ లిమిటెడ్. బిల్డింగ్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ అనే బుక్లెట్ను విడుదల చేసినది ఎవరు? ఆన్సర్ 4, రైల్వే మంత్రిత్వ శాఖ. హోం మంత్రిత్వ శాఖ సాయుధ దళాల చట్టం AFSPA కింద మరో 6 నెలలు ఏ రాష్ట్రాన్ని సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించారు? ఆన్సర్ 4, నాగాలాండ్ని. పిల్లల సంరక్షణ సంస్థల నుండి వచ్చే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి లాంచ్ ప్యాడ్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ 3, మధ్యప్రదేశ్. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తొలి కోయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్ ప్రయోగశాలను వర్చువల్గా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ 2, ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఫరీదాబాద్లో ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కిసాన్ కళ్యాణ్ మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ 3, ఉత్తరప్రదేశ్. జనవరి 2021 2 రోజుల ఆసియా వాటర్ బర్డ్ సెన్సస్ 2020 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ 4, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. భారతదేశ 51వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ 2, గోవా. భాగస్వామ్యాల ద్వారా భారతదేశ అభ్యున్నతికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి 3 భారత మిషన్లు ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ 2, ఎస్టోనియా, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్. ఆసియా ప్రొటెక్టెడ్ ఏరియాస్ పార్ట్నర్షిప్ APAP మద్దతు ఉన్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCNకు 3 సంవత్సరాల పాటు దక్షిణ కొరియా స్థానంలో సహ అధ్యక్ష పదవిలో ఉండే దేశం ఏది? ఆన్సర్ 4, భారత్. భారత్, ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు స్కైరోస్ వ్యాయామాన్ని ఎక్కడ చేపట్టనున్నాయి? ఆన్సర్ 2, జోధ్పూర్లో. 2021 జనవరి నాటికి ఉయ్ఘర్లు ఎదుర్కొన్న బెదిరింపులకు వ్యతిరేకంగా స్పందించడానికి 5 ఐస్లో ఏ దేశం చేరనుంది? ఆన్సర్ 4, జపాన్. గోవాలోని మెర్ముగోవా నౌకాశ్రయం నుండి 40వ భారత శాస్త్రీయ యాత్రను భారత్ ఎక్కడికి ప్రారంభించింది? ఆన్సర్ 4, అంటార్కిటికాకు ప్రారంభించింది. దక్షిణాసియా ఇంధన భద్రతా నిర్మాణం కోసం సౌత్ ఆసియా గ్రూప్ ఫర్ ఎనర్జీ SAGA అనే ఉన్నత స్థాయి సమూహానికి భారత ప్రభుత్వం తరపున ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ 1, రామ్ ఇనయ్ షాహి. భారత రిపబ్లిక్ డే పరేడ్ 2021లో ఏ దేశ సైనిక బృందం పాల్గొంటుంది? ఆన్సర్ 4, బంగ్లాదేశ్. భారత్ ఏ దేశాలకు ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సేవలను ప్రారంభించింది? ఆన్సర్ 4, పైవన్నీ: బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. బ్యాంకింగ్ అనుబంధ రంగాల పనితీరును ప్రస్తుతిస్తూ రిపోర్ట్ ఆన్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2019-20ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ 4, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎన్నికల బాండ్లను జారీ చేయడానికి భారత్లో అధికారం ఉన్న ఏకైక బ్యాంక్ ఏది? ఆన్సర్ 3, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మారిటైమ్ సెర్చ్ ఆఫ్ రిస్క్ ఆపరేషన్లలో సహకారం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ 7 ఆసియా దేశాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ జాబితాలో లేని దేశం ఏది? ఆన్సర్ 3, దక్షిణ కొరియా లేదు. బాహ్య అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకోవడంలో సహకారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ
అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏ దేశంతో అవగాహన ఒప్పందానికి ఆమోదం లభించింది? ఆన్సర్ 4 భూటాన్. డిజిటల్ చెల్లింపుల సూచిక కోసం భారతదేశంలో డిజిటల్ లేదా నగదు రహిత లావాదేవీల వృద్ధిని కొలవడానికి ఆర్బీఐ నిర్ణయించిన మూల సంవత్సరం బేస్ ఇయర్ ఏది? ఆన్సర్ 1 2018. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్ IOSCOలో సహకార సభ్యత్వం కలిగిన సంస్థ ఏది? ఆన్సర్ 4 ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. 5 ప్రధాన ఓడరేవుల్లో డిజిటల్ పోర్ట్ పర్యావరణ వ్యవస్థను అందించడానికి 320 కోట్ల ఎంటర్ప్రైజ్ బిజినెస్ సిస్టమ్ ప్రాజెక్టులో లేనిది ఏది? ఆన్సర్ 3 విశాఖపట్నం ఓడరేవు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇటీవల విడుదల చేసిన ఆత్మనిర్భర్ భారత్ నివేదికను ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ 2 టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. 2021 జనవరి నాటికి ఆర్బీఐ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే డేటా ప్రకారం Q2 FY21లో ఆల్ ఇండియా హౌస్ ధరల సూచిక కోసం వార్షిక వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 1 1.1%. గెయిల్ నిర్మించిన 450 కిలోమీటర్ల పొడవైన సహజ వాయువు పైప్లైన్ను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ 3 కొచ్చి మంగళూరులో ప్రారంభించారు. 2021 జనవరిలో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ నివేదికలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అంచనా వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 4 5.4%. స్వదేశీ బొమ్మల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సంయుక్తంగా ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? ఆన్సర్ 3 toyketan.mic.gov.in. DRDOతో కలిసి ఏ సంస్థ సహాయక్ NG భారత తొలి స్వదేశీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ మొదటి ట్రయల్ను నిర్వహించింది? ఆన్సర్ 4 భారత నావికాదళం. కలాం 5 పేరుతో పూర్తి ఘన ఇంధన రాకెట్స్ను రూపొందించి అభివృద్ధి చేసి పరీక్షించిన భారత తొలి ప్రైవేట్ సంస్థ ఏది? ఆన్సర్ 2 స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. భారత సైన్యం కోసం 3 సెట్ల 10 మీటర్ల షార్ట్ స్పాస్ వంతెనలను ఏ సంస్థలు అభివృద్ధి చేసి తయారు చేశాయి? ఆన్సర్ 4 1 మరియు 3 DRDO మరియు లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్. ఏ జాతీయ ఉద్యానవన సరిహద్దు చుట్టూ 0 నుంచి 1 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్గా ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ 1 మాతికేటన్ షోలా నేషనల్ పార్క్ దగ్గర. నేషనల్ మెట్రాలజీ కాస్క్లేవ్ 2021 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నానో సెకండ్ రేంజ్లో సమయాన్ని కొలవడానికి విడుదల చేసినది ఏంటి? ఆన్సర్ 2 నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్. 2021 సంవత్సరానికి నూనె కొవ్వులో FSSAI అనుమతించిన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ TFA స్థాయి ఎంత? ఆన్సర్ 3% ప్రపంచ వాతావరణ సంస్థ WMO ఇటీవల ఏ భారతీయ వాతావరణ అబ్జర్వేటరీకి సెంటినియల్ అబ్జర్వింగ్ స్టేషన్ హోదాను కల్పించింది? ఆన్సర్ 2 చెన్నై. స్పేస్ జంక్ అంతరిక్ష వ్యర్థాలు సమస్యను ఎదుర్కోవటానికి 2023 నాటికి ప్రపంచంలోనే తొలి కలప ఆధారిత అంతరిక్ష ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ఏ దేశం యోచిస్తుంది? ఆన్సర్ 4 జపాన్. ఎబోలా వ్యాక్సిన్ ప్రపంచ నిల్వను ఏ దేశంలో తయారు చేస్తున్నారు? ఆన్సర్ 3 స్విట్జర్లాండ్లో తయారు చేస్తున్నారు. 2023 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సౌర ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది? ఆన్సర్ 4 మధ్యప్రదేశ్. మంచి సంరక్షణలోనే ఐస్ ఏజ్ ఊలీ రినో అవశేషాలు ఏ దేశంలో బయటపడ్డాయి? ఆన్సర్ 1 రష్యాలో బయటపడ్డాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే రైల్వే బోర్డు నూతన చైర్మన్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 4 సునీత్ శర్మ. జనవరి 2021న సెయిల్ తొలి మహిళా చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 2 సోమా మండల్. ఆర్బీఐ చెల్లింపుల మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి పథకాన్ని అమలు చేయడానికి బాధ్యత వహించే సలహా మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ 1 బీపీ కనుంగో. భారత 51వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ అంతర్జాతీయ జ్యూరీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ 2 పాబ్లో సీజర్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ 1 జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి. తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ 1 జస్టిస్ హిమా కోహ్లీ. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ తొలి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 3 అభిషేక్ యాదవ్. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ 1 న్యూజిలాండ్. ప్రతి సంవత్సరం గ్లోబల్ ఫ్యామిలీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 1 జనవరి 1వ తేదీన. జనవరి 20, 2021న 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న సంస్థ ఏది? ఆన్సర్ 1 డిఆర్డీఓ. ఐక్యరాజ్య సమితి ఏటా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది? ఆన్సర్ 3 జనవరి 4వ తేదీన. గ్వాలియర్లో జరిగిన వార్షిక సంగీత ఉత్సవం తాన్సేన్ సంగీత సమారోహ్ 96వ ఎడిషన్ సందర్భంగా తాన్సేన్ సమ్మాన్ 2020 అవార్డును అందుకున్నది ఎవరు? ఆన్సర్ 4 సతీష్ వ్యాస్. 6వ డిజిటల్ ఇండియా అవార్డ్స్ 2020లో ఇన్నోవేషన్ ఇన్ పాండమిక్ విభాగంలో ప్లాటినం ఐకాన్ అవార్డ్స్ గెలుచుకున్న పోర్టల్ ఏది? ఆన్సర్ 1 ఈ సంజీవని. శబరిమాల విజ్ఞాన కోశం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ 2 కేఎస్ విజయనాథ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.